గత భాగం ముగిసిన ఆ చోటు నుండే కథ మొదలవుతుంది. నోయల్, కహోనో లోపలికి వస్తారు. ఇటువైపు మాగ్నా, లక్కీ, ఆస్తా ఇంకా కియాటో పరిస్థితి దారుణంగా ఉంటుంది. కహోనో నోయల్ చూడగానే ఆస్తా వెటోపై దాడి చేసి చెంప దెబ్బతో పడుకోబెడతాడు. అప్పుడు నోయల్ ఓహ్ అలాగా అంటుంది. కానీ అప్పుడే కహోనో ఇలా అంటుంది, నేను ఇతన్ని బాగు చేస్తా, కంగారు పడకు, ముందు మనం ఈ మృగాన్ని ఆపాలి. ఇదంతా జరుగుతుండగా కహోనో గట్టిగా అరుస్తూ సోదరా నువ్వు లేవగలవు అని పాడుతూనే ఉంటుంది. అప్పుడు కియాటో లేచి నిలబడి నీ గొంతు నాకు చేరింది అంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి తమ కలీక మాయాజాలాన్ని వాడదామని అనుకుంటారు. ఆ కలయిక మాయాజాలంతో వాళ్ళు పాటనాట్య మాయాజాలాన్ని ఒకేసారి ప్రయోగిస్తారు. దానివల్ల అతని వేగం చాలా పెరిగిపోతుంది. ఇటు అతని సోదరి పాడుతుంటే కియాటో నాట్యం చేస్తూ దాడి చేస్తాడు. పోరాటం బాగా జరుగుతుంటుంది. అప్పుడు వెటో వాళ్ళు చిన్నప్పటి నుండి శిక్షణ తీసుకున్నారు, వాళ్ళు ఓడిపోలేరు, వాళ్ళే అందరికంటే బలవంతులు అంటాడు. ఈ ముసలుడు అందరినీ బలవంతులనే చెబుతుంటాడు. అప్పుడు ఆమె మేము మా పోసిడాన్ దేవుడిని ఎప్పుడు ఇలాగే పిలుస్తాము అంటుంది. కాబట్టి మేము ఎప్పటికీ ఓడిపోము, ఎప్పుడు పాడుతూ నాట్యం చేస్తూనే ఉన్నాం. ఇటు వాళ్ళ ప్రదర్శనలు కొనసాగుతూనే ఉంటాయి. కానీ అప్పుడే వెటోపై గట్టి దాడి జరుగుతుంది. వెటో దాన్ని తప్పించుకుని దాన్ని అడ్డుకుంటాడు. తర్వాత తన మృగపు పంజాతో కాలును పీకి పడేస్తాడు. కియాటో పడగానే వెటో వేగంగా కదిలి కహోనో గొంతు మీద కొడతాడు. దాంతో కహోనో పాడలేకపోతుంది. అప్పుడు ఆ ముసలోడు నేను నా వెటోను చావనివ్వను అంటాడు. అతను ఆ మృగాన్ని బయటకు తీస్తాడు. ఇలాంటి చిన్నపిల్లల మాయాజాలంతో నాకేమీ కాదు, నేను లిఫ్ట్ కంటే బలవంతుడిని అంటాడు. మీరు చూసే ఉంటారు కదా, మనం చూస్తూనే ఉంటాం. ఇంకా ఇటు అతను కహోనోను పట్టుకుని ఉంటాడు. ఆమె స్వరపేటికకు గట్టి దెబ్బ తగలడంతో కహోనో మాట్లాడలేదు. ఆమె గొంతు మూగపోయింది. అప్పుడు నోయల్ ఓయ్ ఆమెను వదులు, లేదంటే నిన్ను వదలను అంటుంది. దానికి అతను అలాగా వదలవా, నీలాంటి వాళ్ళతో పోరాడే సరదా నాకు లేదు అంటాడు. వెళ్ళిపో అమ్మాయి, లేదంటే నీ ప్రాణం పోతుంది. అప్పుడు నోయల్ దాడి మాయాజాలం నేర్చుకుంటే బాగుండేది, ఇప్పుడు దాడి చేస్తే కహోనోకు తగిలితే సమస్య అని అనుకుంటుంది. ఆమె ఆలోచిస్తుండగా తన మనసులో కహోనో గొంతు వినిపిస్తుంది. ఆ గొంతు నువ్వేం అవ్వాలనుకుంటున్నావు నీకు తెలుసు కదా, నేను గాయని అవ్వాలనుకున్నా, మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ మనసులో ఏముందో తెలుసుకో అంటుంది. అప్పుడు ఆమెకు తన స్నేహితులను కాపాడాలని గుర్తొస్తుంది. ఎలాగైనా సరే ఆమె అనుకోగానే తన పుస్తకం తెరుచుకుంటుంది. దానిలో చాలా మాన బయటకు వస్తుంది. ఇటు కెప్టెన్ యామి నువ్వు ఇది చేస్తావని అనుకోలేదు నోయల్ అంటుంటాడు. ఇటు నోయల్ కూడా చాలా మాయాశక్తిని బయటకు తీస్తుంది. అప్పుడు నోయల్ గుర్తు చేసుకుంటుంది. కెప్టెన్ క్యూగోలియోన్ తనతో నువ్వు నీ వాళ్ళ మాటలు మనసుకు తీసుకున్నావు, ఇలా అయితే నీ వల్ల ఏమీ కాదు, బలహీనంగా ఉండటం జబ్బు కాదు, బలహీనంగా చావడమే జబ్బు, బలహీనంగా ఉండాలనుకుంటున్నావా, దానికి ఆమె లేదు అంటుంది. తర్వాత ఆమె తన మానాన్ని చాలా పెంచుకుంటుంది. అప్పుడు వెటో అలాగా నువ్వు ఒక రాజవంశీకురాలివా అని అడుగుతాడు. దానికి ఆమె నేను రాజవంశీకురాలనైతే ఏంటి అంటుంది. దానికి అతను అవినీతి పరులలో మీరే కదా పైన ఉండేది, ఈ అమ్మాయిని వదిలి నిన్ను అంతం చేస్తాను అంటాడు. అతను పెద్ద మృగపు పంజాను తయారు చేస్తాడు. ఇటు నోయల్ నేను కూడా నిన్ను వదలను అంటుంది. ఇతనే వాడు వేగంగా రావడంతో నోయల్ సముద్ర డ్రాగన్ గర్జన అంటుంది. ఒక నీటి డ్రాగన్ తయారవుతుంది. ఇటు విటో ఆమెతో తలపడుతూ ఓడిపోనని అంటున్నాడు. కానీ వాడు తన పూర్తి శక్తితో నోయల్ను వెనక్కి నెట్టడం మొదలు పెడతాడు. వాడు గుడిని పగలగొట్టి ఆ సుడిగుండాన్ని చీల్చుకుంటూ బయటకు వస్తాడు. ఇటు నోయల్ నిలబడిపోతుంది. అప్పుడే తెగిన చేతితో విటో కనపడి ఇదేం చేశావ్ అంటాడు. కెప్టెన్ యామి ఈమెలో ఏదో ఉందని తెలుసు, కానీ ఇంత ఉందా అంటాడు. ఆ మృగం నేను లిట్ను బాధ పెట్టలేను అంటుంది. లిట్కి నాకు జరిగిందంతా మీ మనుషుల వల్లే, మేము సంతోషంగా ఉండేవాళ్ళం. వాడికి అన్నీ గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటాడు. వాడి మూడో కన్ను తెరుచుకుంటుంది. వాడు ఇప్పుడు చూపిస్తా మమ్మల్ని థర్డ్ ఐ ది మిడ్స్ అని ఎందుకంటారో, ద బీస్ట్ ఆరా అంటాడు. మృగంలా మారి వాడు తన చేతిని తిరిగి సృష్టించుకుంటాడు. ఆ ముసలాయన ఇలాంటి మంత్రం ఉండదు అంటాడు. కెప్టెన్ యామి వీళ్ళు తీవ్రవాదులు కాదు, వేరే ఎవరో అంటారు. నోయల్ స్నేహితులను కాపాడాలి. హెల్ పీస్ సుగూన్. నోయల్ నా శక్తి అయిపోయింది అంటుంది. ఇంతలో విటో నీ ఆట ముగిసింది, నరకం శాంతి సుగూన్ అంటాడు. ఆపై హెల్ప్ ఇస్ గాన్ దాడితో నోయల్ను చుట్టేస్తాడు. అది గుడిని కొలనును దాటుతుంది. కెప్టెన్ యామి చూస్తుండగా విటో నీ ఆట ముగిసింది అమ్మాయి అంటాడు. ఇక నువ్వు బతకలేవు. అప్పుడే నోయల్ ముందు ఆస్థా నిలబడతాడు. కెప్టెన్ యామి అద్భుతం అబ్బాయి అంటారు.
ఆస్తా ఆ మాయను అడ్డుకుని నేను ఓడిపోను అంటాడు. ఇక్కడితో ఈ భాగం ముగుస్తుంది. ఇప్పుడు తర్వాతి భాగం. దాని మొదట్లో మనం అదే దృశ్యాన్ని చూస్తాం. నోయల్ మీద భయంకరమైన దాడి జరుగుతోంది. అదే సమయంలో విటో నుండి భయంకరమైన శక్తి వస్తుంది. గుహ బయట ఉన్న చబ్బి కూడా అది తెలిసి ఇదేం శక్తి, ఇది వాడిదే అంటాడు. లేదు ఇది రాక్షసుడిది. ఇటు వెనెస్సా పోరాడుతూ ఇది చాలా అనుకోలేదు అంటుంది. అప్పుడు ఇలాప్పుడు ఎదుటివాడు అంటాడు, నీ స్నేహితుడు దారుణంగా చేస్తాడు అమ్మాయి, నువ్వు ఇక్కడే చేస్తావు, ఇంకెందుకు ఆందోళన, నా చేతిలోనే చచ్చిపో. మరోవైపు విటో నోయల్ ముందు నిలబడి మీ మనుషులు మాతో ఎప్పుడూ అసూయపడేవారు అంటున్నాడు. మనుషులు పనికిరాని వాళ్ళు, ఎప్పుడూ మోసం చేశారు, వాళ్ళను తుడిచిపెట్టేస్తాను. అప్పుడు వాడు దాడి చేస్తాడు. నోయల్ నిలబడి ఉంటుంది. అదే దృశ్యం, గోడను పగలగొట్టుకుంటూ వస్తాడు. విటో నీ ఆట ముగిసింది అమ్మాయి అంటాడు. కానీ ఆస్తా కాపాడతాడు. కెప్టెన్ యామి మా వాడు వచ్చాడు అంటాడు. అందరూ అది చూసి ఆశ్చర్యపోతారు. కెప్టెన్ యామి నేను త్వరగా బయటికి వెళ్ళాలి అనుకుని ఆ పరిమాణాన్ని ఛేదిస్తారు. ఇతనే, కానీ దాన్ని సృష్టించిన వాడు, నువ్వు దీన్ని పగలగొట్టలేవు అంటాడు. యామి నన్ను బయటకు రానివ్వు, నీ సంగతి చెప్తా అంటాడు. ముసలాయన అబ్బా ఇదొక జంతువు అంటాడు. ఇటు వెనెస్సా పోరాటం చూస్తాం. ఎదుటివాడు దోమల వల్ల మాయను, వెనెస్సా దారపు మాయను ఉపయోగిస్తారు. ఆ వ్యక్తి నలువైపులా దోమల పిన్నులతో అధిక పౌనఃపున్యం సృష్టిస్తాడు. దానివల్ల వెనెస్సాకి పోరాడటం కష్టమవుతుంది. వాడు నీ శక్తి అంతా పీల్చేస్తాను అంటాడు. అమ్మాయిలతో అలా మాట్లాడకూడదు అంటాడు. వాడు శక్తిని పీల్చబోతుండగా ఆమె చేయి పట్టుకుని, చూసావా నువ్వు ముందే చిక్కుకున్నావు, నిన్ను పట్టుకోవడానికే తిరుగుతున్నా అంటుంది. నీ శక్తిని నువ్వే పీల్చుకో అని అతని శక్తిని అతనికే పీల్చేలా చేస్తుంది. వాడు ఎండిపోతాడు. నీతో పోరాడి అలసిపోయా, నీ శక్తి ఇప్పుడు నాది అంటుంది అని అతని శక్తిని తీసుకుని ఆమె అంటుంది, ఎవరితో పోరాడుతున్నాడో. అప్పుడే వెట్టో అబ్బాయి ఆ ఆయుధం నీది కాదు, మర్యాదగా నాకు ఇచ్చేయి అంటాడు. వినోయ్ తీసుకెళ్లాడు కదా, బాగున్నావా అని అడిగితే కోహానా గొంతు వినిపించింది, చాలా నెమ్మదిగా కానీ వినిపించింది అంటాడు. ఆమె నన్ను బాగు చేసింది, ఆమెకు రుణపడి ఉన్నాను, ఆమె కోసం పూర్తిగా పోరాడతాను. నోయల్ నీ సముద్ర డ్రాగన్ మాయ అద్భుతం అని మెచ్చుకుంటాడు. నోయల్ సంతోషిస్తుంది. ఫిన్రల్ ఇదంతా చూస్తూ ఆస్తా పారిపోరా వెదవు, లేకపోతే చస్తావు అనుకుంటాడు. సేతు ఫిన్రల్ ఎప్పుడూ బలమైన వాళ్లతోనే ఎందుకు పోరాడతావు, పిచ్చా, నాలా ఉండు అంటాడు. నిన్ను నువ్వు కాపాడుకో, నేను వెళ్తున్నా, వాళ్ళ పోరాటానికి నేనేం పిచ్చివాడిని కాదు. అక్కడ మాగ్వా లక్కి చచ్చిపడి ఉన్నారు. వెట్టో శక్తిని పెంచుకుంటుంటే ఆస్తా కదలడు. ఫిన్రల్ దాక్కుని ఆస్తా వచ్చేయి అంటాడు. కానీ ఆస్తా రాను, నేను అందరికంటే బలవంతుడిని అవుతాను అంటాడు. వెట్టో నిన్ను ఓడించే వెళ్తాను, దానికి వెట్టో. అబ్బాయా అది జరగదు అంటాడు. అప్పుడు వెట్టో అక్కడ చచ్చిపడి ఉన్న వాళ్ళందరి మీద దాడి చేయడం మొదలు పెడతాడు. అందరినీ చంపబోతుండగా వెనెస్సా వచ్చి వెట్టోను బంధించి సభ్యులందరినీ పక్కకు పెడుతుంది. ఆస్తా నీకోసం వచ్చాను, పోరాటానికి సిద్ధమా అంటుంది. కెప్టెన్ యామి నా ప్రవేశం ఎలా ఉంది అంటాడు. అద్భుతం, వెనెస్సా వచ్చింది. వెట్టో అమ్మాయి నీ బలహీనమైన దారాలు నన్ను ఆపలేవు అనగా ఆమె నాకు తెలుసు అంటుంది. నువ్వెంత బలవంతుడివో కానీ నన్ను గెలవలేవు. అప్పుడు ధనవంతుడు అది అది ఒక ద్వారంలోకి వెళ్ళి వెట్టోకే తగులుతుంది. అప్పుడే ఫిన్రల్ కూడా వచ్చి అంటాడు, మీకోసమే వచ్చాను, కానీ మనసులో ఇక్కడికి చావడానిక నేను వచ్చింది అనుకుంటాడు. అందరితో వాడి శరీరం చూసారా, ఒక్క దెబ్బ కొడితే చస్తామంటాడు. అప్పుడు వెనెస్సా మనం గెలిస్తే నీకు ఒక అద్భుతమైన కౌగిలిస్తాను అంటుంది. దానికి వాడు మగాడికి ఇంతకంటే ఏం కావాలి అంటాడు. అప్పుడు ఆస్తా మిగతా సభ్యులు పోరాటానికి సిద్ధమవుతారు. వెట్టో తన శక్తిని ప్రయోగిస్తాడు. ఆస్తా మేము నీలాంటి వాడికి ఓడిపోము అని చాలా వేగంగా ద్వారాల లోపల అటు ఇటు ప్రయాణిస్తాడు. దారాలతో బంధించబోతే దాడులు జరుగుతాయి, కానీ ఆమె వాటిని తప్పిస్తుంది. వెట్టో ఓహో వీళ్ళు ఇలా చేస్తున్నాసా అనుకుంటూ వేగంగా కదులుతుంటాడు. అప్పుడే ఆస్తా కింద నుండి వచ్చి ఒక భయంకరమైన వేటు వేస్తాడు. ఇక్కడితో ఈ భాగం ముగుస్తుంది. తర్వాత భాగం మొదట్లో ఆ వేటు వల్ల వెటోకి చాలా రక్తం పోవడం మొదలవుతుంది. మన వాళ్ళు చివరికి ఒక గాయం చేశాం అనుకుంటారు. వెటో ఇది మానడం లేదే, వీడి వ్యతిరేకమైన నన్ను మానకుండా ఆపుతోంది అనుకుంటాడు. నాకు అర్థమవుతోంది, రక్తం ఎక్కువగా పోతోంది. ఇక ఈ అమ్మాయి, ఈమె దారాలు చాలా సన్నగా ఉన్నాయి, నేను చూడలేకపోతున్నాను, అనుభూతి చెందలేకపోతున్నాను. అవి అద్భుతంగా ఉన్నాయి, నాకు నష్టం కలిగించకుండా ఈ అబ్బాయిని కాపాడుతున్నాయి. ఈ మాయల అబ్బాయి తన మాయతో
నన్ను పదే పదే ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని మెచ్చుకోవాలి. కానీ వీళ్ళు చేస్తారు. అప్పుడే ఆస్తా మళ్ళీ దాడి చేస్తాడు. దృశ్యం మారుతుంది. గౌచే గ్రే కనిపిస్తారు. గౌచే నాలో శక్తి లేదంటాడు. గ్రే కూడా నాలో శక్తి లేదంటుంది. అప్పుడు అతను చార్మి నువ్వు పోరాడు అంటాడు. దానికి చార్మి నాలోనూ శక్తి లేదు, మిమ్మల్ని తింటే శక్తి వస్తుంది అంటుంది. అతను సరే అంటాడు. దృశ్యం మారుతుంది. విటు ఇప్పుడు మీరు గెలుస్తున్నారు కానీ త్వరలో ఓడిస్తాను అంటాడు. మరోవైపు ముసలాయన కెప్టెన్ యామి నీ సభ్యులు చాలా మంచివాళ్ళు అంటాడు. అప్పుడే కెప్టెన్ యామికి ఏదో అనిపిస్తుంది. ఇక్కడ విటు నవ్వుతూ ఉంటాడు. మన వాళ్ళు పూర్తి శక్తితో ప్రయత్నిస్తుంటారు. ఫిన్రాల్ ఇతను నా మానా చాలా పీల్చేస్తున్నాడు. ఇన్ని ద్వారాలు తెరవడం కష్టం అంటాడు. వెనసా ఇన్ని దారాలు వాడటం కష్టం, కానీ ఆస్తా మన కోసం ఒంటరిగా పోరాడుతున్నాడు. మనం దూరం నుండే సాయం చేస్తున్నాం. ఇప్పుడు దాడులు తగలడం లేదు. అప్పుడు కెప్టెన్ యామి ఒరేయ్ మీరు అతన్ని ఎప్పటికీ ఓడించలేరు వెరివాళ్ళలారా అంటాడు. అంటే ఏమిటి అంటారు వాళ్ళు. అతను మీ దాడులను విశ్లేషిస్తున్నాడు. అందుకే అతను వేగంగా ఆస్తా నెమ్మదిగా అయ్యాడు. బదులు అంటే మీరు గెలవలేరు. అప్పుడు ఆస్తా మనం ఓడిపోయామా అంటాడు. దానికి అతను ఒరే పిచ్చోడా ఓడిపోమని చెప్పానా? మీ పద్ధతులు శక్తి పరిమితులు మార్చుకోండి, పరిమితులు దాటండి. దానికి వాళ్ళు అలాగే మా కెప్టెన్ అంటారు. వాళ్ళు మళ్ళీ పరిమితులు దాటడం మొదలు పెడతారు. వేగంగా అవుతారు. విటోకి ఇబ్బందిగా ఉంటుంది. వెనెసా ఆస్తా నిన్ను చూస్తే నాకు స్వేచ్ఛ గుర్తొస్తుంది. నాకు గుర్తుంది నేను మంత్రగత్తెల అడవిలో ఉన్నప్పుడు నన్ను బంధించేవారు. అమ్మాయిలందరూ బయటికి వెళ్ళేవారు, స్నేహితులు చేసుకునేవారు, పనులు చేసేవారు. నన్ను మాత్రం బంధించి ఉంచేవారు. నాలాంటి బొమ్మలను చేసుకుని వాటితో మాట్లాడుకునేదాన్ని. నాకు స్నేహితులే లేరు. ఇదే నా జీవితం అనుకున్నాను. కానీ ఒకరోజు అంతా మారింది. ఒక అడుగు వేస్తే చాలని తెలిసింది. స్వేచ్ఛ పొందాను. తర్వాత బ్లాక్ బుల్స్లో చేరాను. అదే నా ఉత్తమ నిర్ణయం. ఇక్కడ పోరాటం ఇంకా జరుగుతూనే ఉంది. ఫిన్రాల్ ఆస్తా భయపడకుండా పోరాడతాడు. నాలా పిరికివాడు కాదు అనుకుంటాడు. తను హౌస్ ఆఫ్ వాస్టోక్ చెందినవాడినని, తన మాయ బలహీనమైనదని గుర్తు చేసుకుంటాడు. మా కుటుంబం ప్రత్యేక మాయల విషయంలో ఉత్తమమైనదని చెప్పబడుతుంది. అతని తమ్ముడు ప్రత్యేక మాయలలో గొప్పవాడు. స్తంభాలు పగలగొడుతుంటాడు. అతని పేరు లాంగ్రిస్. అతన్ని మెచ్చుకుంటారు. ఫిన్రాల్ను పట్టించుకోరు. ఫిన్రాల్ బ్లాక్ బుల్స్ లో చేరతాడు. అతని తమ్ముడు యూనో ఉన్న గోల్డెన్ డాన్ కు ఉపనాయకుడు అవుతాడు. దాంతో ఇతను వెనుకబడతాడు. అప్పుడు తల్లిదండ్రులు ఇకపై లాంగ్రిసే మన కుటుంబానికి పెద్ద అవుతాడు. దానికి ఫిన్రాల్ సరే నాకేం ఇబ్బంది లేదు అంటాడు. బాగా పని చెయ్యి అంటే తమ్ముడు నువ్వు చెప్పనక్కర్లేదు అంటాడు. అందుకే అమ్మాయిలతో మాట్లాడటానికి ప్రయత్నించాను. పరధ్యానంలో ఉన్నాను. కానీ ఆస్తా నిన్ను లిట్కి వ్యతిరేకంగా పోరాటం చూశాక మాయాశక్తి లేనివాడు ఎలాగో అర్థమైంది. ఎలా పోరాడతాడో బతుకుతాడో. కెప్టెన్ యామిని బతుకుతాడో. కెప్టెన్ యామిని నన్నెందుకు తీసుకున్నారు? నేను పోరాడలేను కదా అని అడిగాను. కెప్టెన్ నువ్వు పనికి మాలిన వాడివి, అందుకే తీసుకున్నాను. పోరాడే పద్ధతి ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. నీ శైలిని నువ్వే కనుక్కోవాలి అన్నారు. అందుకే ఆస్తా నిన్ను నమ్ముతున్నాను, దాడి చెయ్యి. ఇటువైపు వెనసా కూడా అంటుంది. మరియు ఇటువైపు ఆస్తా మీకు ధన్యవాదాలు, మీ మాయను కొనసాగించండి, వీడిని నేను చూసుకుంటా అంటున్నాడు. మరోవైపు వీళ్ళు బాగానే పోరాడుతున్నారు అనుకుంటున్నాడు. మనుషులు కలిస్తే బాగానే పోరాడతారు, కానీ మీ శక్తి కూడా ఒక హద్దు ఉంటుంది. మీరు నాకంటే పైకి వెళ్ళలేరు, ఇక హద్దు దాటింది అని ఆస్తాపై దాడి చేయబోతాడు. కానీ అప్పుడు ఒక వెలుపడుతుంది. అది గోషే. గ్రే చాబి కూడా వచ్చారు. అప్పుడు గోషే అంటాడు, అందరూ ఇతని ముఖం చూడండి. తర్వాత గోషే నలువైపుల నుండి అద్దాల మాయతో వెలుగును కురిపిస్తాడు. అప్పుడే ఒక పెద్ద ఓడ వస్తుంది. అంతటా రాళ్ళు దుమ్ము లేస్తాయి. వీటో దీంతో ఏమీ కాదు, నాకు పీచు మిఠాయి ఇష్టం లేదు అంటాడు. ఆకాశంలో చాలా మంది ఆస్తలు కనిపిస్తారు. వీడెక్కడి నుంచి వచ్చాడు అనుకోగా గ్రే ఇది నా మాయ అంటాడు. చాలా మంది ఆస్తాలు కలిసి దాడి చేస్తారు. అప్పుడే ఒక ద్వారం నుండి అసలైన ఆస్తా వచ్చి తన కత్తిని వీటిలో దించేస్తాడు. ఇక్కడతో ఈ ఘట్టం ముగిసి తర్వాతది మొదలవుతుంది. ఘట్టం మొదట్లో కత్తి దిగ్గానే మన వాళ్ళంతా చివరికి వాడిని ఓడించాం అని సంతోషిస్తారు. అప్పుడు వాడు మీరే నన్ను ఓడించారు అని భయంకరంగా నవ్వుతూ మనుషుల ఆశల్ని నిరాశపరచడం అంటే నాకు చాలా ఆనందం అంటాడు. మీరు నన్ను ఓడించలేదు, నేనే కావాలని ఓడాను. ఈ దాడిని కావాలని తీసుకున్నా, ఇక నీ శక్తి అయిపోయింది అని అతని చెయ్యి విరిచేస్తాడు. నీ ఆట ముగిసిందిరా. ఆస్తా మోకాళ్లపై పడతాడు. వాడు ఇక ఈ కత్తి నాదే అంటాడు. ఆస్తా నేను ఓడిపోను అంటాడు. మన సభ్యులందరూ అవును ఒప్పుకోకు అంటారు. అప్పుడే ఆస్తాను రక్షించడానికి ఫిన్ మళ్ళీ నేనే చేశాను, అతనిపై దాడి జరగబోయింది. గోషే వెనక్కి తప్పుకుంటాడు. అప్పుడే నోయల్ దాడి చేస్తుంది. అందరూ ఆస్తా అని అరుస్తారు. బాగానే ఉన్నావా అని అడుగుతారు. నేను బాగానే ఉన్నాను.
నాలో మాయ లేకున్నా నేను పోరాడతాను అంటాడు. అప్పుడు వెనెస్సా అతన్ని తోలు బొమ్మలా వాడుకుంటూ అంటుంది, నీ కత్తి నీ దగ్గరికి వస్తుంది. ఫినల్ కంగారు పడుకు, నిన్ను వాడి తల దగ్గరికి పంపిస్తా అంటాడు. ఆస్తా వేగంగా వెళ్ళి కత్తి తీసుకుని వీటో వైపు దూసుకెళ్తాడు. నాకు కలలున్నాయి, ఇక్కడ ఆగలేను, మా అన్నయ్యని ఓడించాలి, నీ చేతిలో ఓడిపోను. వీటో కదలబోతాడు, కానీ కదలలేడు. నా మాయ ఏమైంది అనుకుంటాడు. అప్పుడు గుర్తొస్తుంది కత్తి తనలోనే ఉందని. దీన్ని తీయాలి, లేకపోతే కదలేను అనుకుంటాడు. అతను కత్తి తీయగానే ఆస్తా వేగంగా దూసుకెళ్తాడు. అందరూ చంపేయ్ చంపేయ్ అని అరుస్తారు. వాడు ఆస్తాను గట్టిగా కొట్టడంతో అతను దూరంగా పడతాడు. అప్పుడు కూడా నేను ఓడిపోను అంటాడు. నా వాళ్ళందరూ నా కోసం ఇక్కడే ఉన్నారు. వీటోకి అతనిలో రాక్షసుడు కనిపిస్తాడు. నీలో ఉన్నది వాడే అంటాడు. ఆస్తా లేచి నిలబడతాడు. 3 ఆకుల క్లోవర్ గురించి చెబుతున్నారు. 4 ఆకు అదృష్టం, 5 ఆకులు ఒక రాక్షసుడు అంటే దెయ్యం ఉంటుంది. వీటో నాకు తెలుసు, అది నీ లోపలే ఉందని అంటాడు. ఆస్తా చాలా వేగంగా అటూ ఇటూ తిరుగుతూ వాడిని నరకడం మొదలు పెడతాడు. వేగంగా అతని వైపు దూసుకెళ్తాడు. వీటో కూడా కొట్టబోతాడు, కానీ ఆస్తా పల్టీ కొట్టి తన కత్తిని అతని భుజంలోకి దించుతాడు. అక్కడే గొయ్యి పడుతుంది. ఆ దుమ్ము తొలగిపోయాక కనిపిస్తుంది వీటో పూర్తిగా ఓడిపోయి ఉంటాడు. అతని నవ్వు ఆగడంతో అతన్ని మృతాడే, ఓడిపోయాడని అందరూ అంటారు. అందరూ గెలిచాం 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 అని అరుస్తారు. అప్పుడు వాళ్ళు ఆస్తాను గట్టిగా కౌగిలించుకుంటారు, అతనికి ఊపిరాడనంతగా. మరోవైపు బయట అందరూ కెప్టెన్ యామి అని అరుస్తుంటారు. నా పిల్లలు అద్భుతం చేశారనుకుంటారు. ఇటు వేనా అందరూ బానే ఉన్నారని కంగారు పడొద్దంటుంది. ఫినల్ కూడా మనం అద్భుతం చేశామంటాడు. అప్పుడే అందరూ ఆస్తాతో నువ్వు కూడా బాగా చేశావని అంటారు. అందరూ ఆస్తాని ఒకరినొకరు పొగుడుకుంటారు. ఫినల్ని పిరికివాడివి అంటారు. అతను ముందు పారిపోవాలనుకున్నా కానీ ఆస్తా నీకోసమే తిరిగి వచ్చా అంటాడు. వేనాసా కూడా అవును నీకోసమే వచ్చా అంటుంది. తర్వాత నోయల్ని పొగుడుతారు. ఆమె మాయ ప్రమాదకరంగా సరదాగా ముద్దుగా బాగుందని. మళ్ళీ ఆస్తా తాగ్గానే ఆమె అతన్ని తోసేస్తుంది. వేనా సరే తాగుదాం పదండి అంటుంది. ఇటు వీటో చచ్చిపడి నేను ఓడిపోయాను అంటుంటాడు. అప్పుడు అతను చిన్నప్పుడు పక్షిని కాపాడింది గుర్తు చేసుకుంటాడు. అప్పుడు విలిట్ మనుషులే చేసి ఉంటారు అన్నాడు. మనుషులు ఎప్పుడు బలహీనులను హింసిస్తారు, అందుకే మన మాయ గొప్పది కాబట్టి మనల్ని చూసి భయపడతారు. కానీ బహుశా ఎప్పుడో ఒకప్పుడు మనం కలిసి ఉండగలం. అతను అది గుర్తు చేసుకుంటుండగానే వీటిలో శక్తి మేల్కొని అతను అంటాడు, ఇక ఈ ఆట ముగిసింది, నేను ఆత్మహత్య చేసుకుని ఈ ఆలయాన్ని నీతో పాటు తీసుకుపోతాను. అప్పుడే కెప్టెన్ యామి నాకు సమయం లేదు అంటాడు. అతనికి మెరుస్తూ డైమెన్షన్ వాడు నువ్వేం చేయలేవు అంటాడు. ఫినల్ ఇది లిట్కి జరిగినట్లే ఉంది అంటాడు. అతని శక్తి పెరిగాక 3 కెప్టెన్లు కూడా అతన్ని ఆపలేకపోయారు. మనం ఎలా ఆపుతాం? ఆస్తా లేదు మనం ఆపుతాం అంటాడు. అతను కూడా అవును ఆపుతాం అంటాడు. వేనాసా, గోషే, నోయల్, చంపి, గ్రే అందరూ వచ్చి నిన్ను ఎలాగైనా ఆపుతామంటారు. అప్పుడు ఆకాశం నుండి కెప్టెన్ యామి పడతాడు. ఏ పిల్లలారా దీన్ని వదిలేయండి, ఈ వలిచిన కోడిగుడ్డుని నేను చూసుకుంటా అని డైమెన్షన్ వాడిని ఓడించుంటాడు. నోయల్ ముందే రాలేకపోయారా అంటుంది. అతను నేను పారిపోగలిగేవాడిని అంటాడు. అని ఇప్పుడు రాకపోతే అని వాళ్ళు అంటుంటే సరే వెళ్తున్నా అంటాడు. ఇక్కడ ముసలాయన నా పిల్లలు బానే ఉన్నారు కదా అని అంటుంటాడు. అతను కెప్టెన్ యామి ఒక రాక్షసుడు అంటాడు. ఆస్తా కెప్టెన్ యామి మీరు అతన్ని ఖతం చేస్తారు కదా అని అడిగితే నువ్వు వాడిని ఓడించావు, నీ నాలుక బాగా లేస్తుంది అంటాడు. అతని తల నొక్కి అందరినీ మెచ్చుకుంటాడు. గ్రే నువ్వురా అంటాడు. స్ప్రోలో లేని లక్ మాగ్మాలతో మీరు బాగా చేశారు, కానీ ఇక నేను చూసుకుంటా, పక్కకు జరగండి అంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా బలం చూపిస్తా. ఈ కొత్త మంత్రాన్ని సంపాదించాను. ఇదే నాకిష్టమైన ప్రమాదకరమైన మంత్రం, ది డైమెన్షన్ డార్క్ కట్. అతను ఆ డైమెన్షన్ కట్ వేస్తాడు. మనకు కనిపిస్తుంది అతను వీటోని 2 ముక్కలు చేసి ఉంటాడు. ఇక్కడితో ఈ భాగం ముగిసింది. ఇప్పుడు తర్వాతి భాగం మొదలవుతుంది. భాగం మొదట్లో కెప్టెన్ యామి నువ్వు నా వాళ్ళని నా పిల్లల్ని చాలా ఇబ్బంది పెట్టావు, నీకు ఇదే శిక్ష డైమెన్షన్ కట్ అని కోసేస్తాడు. చూస్తే అతను ఓడిపోయి ఉంటాడు. దృశ్యం గుహ వైపు మారుతుంది. అతను ఉన్నతాధికారులను తీసుకువెళ్తూ మనసు తేలికైందని, బహుశా అతను ఓడిపోయాడని అనుకుంటాడు. బయటి వాళ్ళు చూస్తుంటారు. అప్పుడే ఆస్తా వచ్చి కెప్టెన్ యామి మీరు చేసి చూపించారు అంటాడు. నోయల్ మీరు ముందే రావచ్చు కదా అంటుంది. వేనాసా నాతో విందుకు వస్తున్నారా అంటుంది. ఫినల్ మమ్మల్ని కాపాడారు అని కౌగిలించుకుంటాడు. అతను గ్రేన్ చూసి నువ్వెవరు అంటాడు. పిల్లలు ఈమె చాలా మాట్లాడుతుంది అంటారు. గోషే మారి దగ్గరికి వెళ్ళినా అని అడిగితే సెలవు కాదు అంటాడు. ఈ మాటలు జరుగుతుండగా ముసలాయన వచ్చి వాళ్ళ ముందు పడి కెప్టెన్ యామి అంటాడు, మమ్మల్ని కాపాడారు, మేం మీకేమి ఇవ్వగలం? కెప్టెన్ యామి నువ్వు మొదట చెప్పిన నీలిరాయి అంటాడు. అతను నీలిరాయి అది ఎక్కడిది అంటాడు. దానికి అతను నువ్వే కదా చెప్పాను కదా గుర్తులేదా? అప్పుడే నెహ్రూ ఆ నీలిరాయిని తెచ్చి ఆస్తాకి ఇస్తుంది. తను
ఈ రాయి కావాలా అంటుంది. అప్పుడు కెప్టెన్ యామీ అవును అంటాడు. సరే ఉంచుకో, ఇంకేమైనా కావాలంటే చెప్పు అంటాడు. తర్వాత చూస్తుంటే మీకు బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి, సంతోషంగా ఉంది అంటాడు. అక్కడున్న పిల్లలు అక్కడున్న పిల్లలందరూ స్పృహ కోల్పోతారు. సీన్ మారితే లిట్ ఇంకా అక్వేరియంలోనే ఉంటాడు. ఫనా ఓడిపోయిందని ఈ విషయం లిట్కి తెలిస్తే తను చాలా బాధపడతాడని వాళ్ళు అనుకుంటారు. అప్పుడే ఒకరు మంత్రగత్. ఇప్పుడు మనం తర్వాత అడుగు వేద్దాం. సీన్ మారితే గోషే పడుకుని ఫినరల్ శక్తి వచ్చిందా అని అడుగుతాడు. ఇంకా లేదు అంటాడు. నీ మాయ పనికి మాలింది అంటే నేను సీనియర్ని అంటాడు. ఇటు వినస్ కింద పడి ఉంటుంది. చూస్తే ఆమె బట్టలు లేకుండా ఉంటుంది. మాగ్మా సరిగ్గా బట్టలు వేసుకో అంటాడు. దానికి ఆమె నీలా కన్యను కాదుగా అంటుంది. అందరూ శక్తివంతులేరు, ఇక నేను పోరాడలేము. మరోవైపు అందరూ ఆకలిగా ఉందంటున్నారు. అప్పుడే కింద నుండి అరుపులు వినిపిస్తాయి. కింద చాలా మంది ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కరి పేరు పిలుస్తూ మమ్మల్ని కాపాడారు, మీరు చాలా మంచి వాళ్ళు, శక్తివంతులు అంటుంటారు. మన బ్లాక్ బుల్కి ఇది అలవాటు లేదు. పై వాళ్ళు మర్యాద ఇవ్వరు, కానీ కింద వాళ్ళు ఇంతలా పోగొడుతున్నారు. దాంతో వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. సీన్ మారుతుంది. నోయల్ కోహనా దగ్గరికి వెళ్తుంది. నీకోసం ఏమీ చేయలేకపోయాను అని ఏడుస్తూ ఉంటుంది. దానికి ఆమె కంగారు పడకు, నా గొంతు ఎలా ఉన్నా నా మాయ శక్తిని తిరిగి సంపాదిస్తాను అంటుంది. నేను మళ్ళీ తారగా ఎదుగుతాను, మా తమ్ముడు మాయ చేస్తాడు, నా ప్రదర్శనకు తప్పకరా అంటుంది. విఐపి టికెట్ ఇస్తే వస్తా అంటుంది. ఇద్దరు మాట ఇచ్చుకుంటారు. ఇటు సరే నేను వెళ్తాను అంటుంది నోయల్. అప్పుడు కేటు కనిపించి చెల్లిపర్ అని పిలుస్తాడు. ఆ అమ్మాయిని నాకు పరిచయం చేయవా, నువ్వు నా చెల్లివి కదా అంటాడు. తను నిన్ను నమ్మదులే అంటుంది. సీన్ ఆస్తా వైపుకు మారుతుంది. తను నెహ్రూతో తిరుగుతుంటాడు. అతని చేతులు రెండు విరిగిపోయి ఉంటాయి. అప్పుడు నెహ్రూ అతనికి ఏదో చూపిస్తుంది. ఏంటది చూపించు అంటాడు. అప్పుడే కెప్టెన్ యామీ వీటో దేహానికి నివాళులు అర్పిస్తూ కనిపిస్తాడు. ఏరా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఏమీ లేదు, చేతులు విరిగాయి అంటాడు. నిజం చెప్పు అంటాడు. అలా తిరుగుతున్నాను అంటాడు. అప్పుడే ఈ పువ్వులు కనిపించాయి, మిమ్మల్ని చూసి ఇవి సమర్పిద్దాం అనుకున్నాను అంటాడు. దానికి అతను సరే అంటాడు. అతను పువ్వులు సమర్పిస్తాడు. అప్పుడు ఆస్తా ఇతను ఇంత చెడ్డవాడిగా మారడానికి మనుషులు ఏం చేశారో, ఎప్పుడు మనుషుల్ని తిట్టేవాడు, మనుషుల కన్నా భిన్నమైన వాడా ఎవరో ఏంటో వదిలే అనుకుంటాడు. అదే కెప్టెన్ యామీ అబ్బాయి నీ లక్ష్యం, నీ కళ్ళ మీద దృష్టి పెట్టు అంతే అంటాడు. అతని కళ్ళు మూసి వెళ్ళిపోతాడు. అతని చేతులు విరిగి ఉన్నాయి. సీన్ మారుతుంది. ఆస్తా పడుకుని నాకు ఇంకా నొప్పి కావాలి అంటుంటాడు. నేను ఇంకా శక్తివంతుడిని అవ్వాలి. అతనికి మాట ఇచ్చాను అనుకుంటూ అతనికి 5వ గ్రిమోయర్ ఎలా దొరికిందో గుర్తు చేసుకుంటాడు. ఇక్కడ అతను తన సోదరుడిని కాపాడాడు. విజార్డ్ కింగ్ అవ్వాలన్నది తమ కళ అని సోదరుడు గుర్తు చేస్తాడు. గుర్తుందా అని అడిగితే నా కోసం, నా స్నేహితుల కోసం గుర్తుంది అంటాడు. అందుకే అతను ఉత్తేజం పొంది యూనో నాకంటే ముందున్నాడు, నేను ఇంకా బలపడాలి అనుకుంటాడు. మరోవైపు దృశ్యం మారుతుంది. అందరూ తింటూ తాగుతూ కోలుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. మరుసటి రోజు అందరూ నిలబడి ఉంటారు. అంతా బాగానే ఉంది. కొందరిని బంధించి ఉంటారు. చమ్మి వచ్చిన సభ్యులను పట్టుకుంది. వాళ్ళు నీ మాయ చాలా బాగుంది అంటే ఆమె అవును అంటుంది. ఇక్కడ ఆస్తా ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అందరూ మాట్లాడుకుంటుండగా వెళ్లే సమయమైందని ఘోష్ అంటాడు. ఫినరల్ ఒక ద్వారం తెరుస్తాడు. మొదట గ్రే, తర్వాత ఘోష్, వనెస్సా, లక్, బకార్ కూడా లోపలికి వెళ్ళిపోతారు. తర్వాత కెప్టెన్ యామ్ వెళ్తాడు. నోయల్ వెళ్ళబోతుంటే కోహనా పాడటం మొదలు పెడుతుంది, కానీ సరిగ్గా పాడలేదు. అప్పుడు ఆమె సోదరుడు కిటో, తర్వాత అందరూ ఆమె కోసం పాడతారు. అప్పుడు ఆస్తా మనం మళ్ళీ కలుద్దాం అంటాడు. దానికి వాళ్ళు అవును, మనం ఆదర్శమూర్తులయ్యాక కలుద్దాం అంటారు. ఆ తర్వాత ఆస్తా నోయల్ కూడా లోపలికి వెళ్తారు. ఫినరల్ వెనక్కి తిరిగి నవ్వుతాడు. ఇక్కడితో ఈ భాగం ముగుస్తుంది. మిత్రులరా, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. సరే మిత్రులరా, బాయ్ బాయ్. చూసినందుకు ధన్యవాదాలు.